మహారాష్ట్రలో త్రయంబకేశ్వరం దగ్గర స్టార్ట్ అయ్యి రాజమండ్రి దాటిన తర్వాత ధవళేశ్వరం దగ్గర 2 పాయలు ఇవ్వాలి. రావులపాలెం దగ్గర 2, మున్మల దగ్గర 2, యానంలో 1 మాయ. గోదావరికి ఉపనదులు 7: గౌతమి, బుద్ధ గౌతమి, వశిష్ట, వైనమేయ, ఆత్రేయ, కౌశిక, కరుణ. ఈ సప్త నదులు కలిసే ప్లేస్ని సాగర సంగమం అంటారు. ఒకటి కాకినాడ కొల్లం దగ్గర కలుస్తుంది, ఒకటి భైరవపాలెం దగ్గర కలుస్తుంది గోదావరిలో, ఒకటి మాసాంతం దగ్గర కలుస్తుంది, ఒకటి వాడలరావు దగ్గర కలుస్తుంది, ఒకటి కోటూరు దగ్గర కలుస్తుంది, ఒకటే అంతర్వేది దగ్గర కలుస్తుంది. ఇలాగ 7 పాయలు 7 ప్రాంతాల్లో కలుస్తాయి. అయితే హిందువులు కార్తీక మాసము, మాఘ మాసము, వైశాఖము, శ్రావణము, ఆశ్వీజము ఈ 5 నెలల్లో శివాలయం, విష్ణాలయాల శిఖరం పైన కానీ, దుర్గాదేవి, లక్ష్మీదేవి అమ్మవారి శిఖరాల పైన కానీ అభిషేకం చేయడానికి నీళ్లు తీసుకొని ఉపయోగిస్తారని. పవిత్రమైన గోదావరికి ఉపనదులు. యానంలో శివాలయం ఉంది, రాజరాజేశ్వరి సైతం రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ప్రతి కార్తీక మాసము మాస శివరాత్రి రోజున సప్త నదీ జలాలతోటి అభిషేకం చేసి మానేరు జలాలతోటి లెక్కపత్ర పూజ చేస్తారండి. పొలంలో ఉన్నది 10 కిలోమీటర్ల దూరంలో. అమ్మాయిలు కానీ అబ్బాయిలకు కానీ త్వరగా వివాహం జరగకపోతే వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి కళ్యాణం చేస్తే త్వరగా వివాహం జరుగుతుందనే భక్తుల యొక్క విశ్వాసం. అక్కడ కూడా మాఘమాసము మహాశివరాత్రి రోజున సప్త నదీ జలాలతోటి అభిషేకం చేసినట్టుగా టైమిజన్ న్యూస్లోనూ, ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిందండి. అదే జూన్ జూలైలో పడిన వర్షాల వల్ల ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలలు వరదలు వస్తాయి కట్టు. ఆ టైంలో ఇక్కడ పులం చేప దొరుకుతుంది. మీరు పేపర్లో చూస్తుంటారు. 2022 ఆగస్టు 23వ తారీఖున ఈనాడు పేపర్ మెయింటెనెన్స్లో రాశారు. 2 కేజీల పులస 23,000 పాటి 24,000 తమ్మినట్టు వచ్చిందండి. 2023 జూలై 16-17 తారీఖులో మనం అందరూ మ్యాక్సిమం స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం కాబట్టి రేటు చూసిన యాప్లో 2 కేజీల పులస 15,000 పాటి 16,000 తమ్మినట్టు వచ్చిందండి. 2024 జూలై 14వ తేదీన ఎన్టీవీ ఈనాడు పేపర్లో